ఉన్నాయా? నిన్న పొద్దుగాల అక్కడ కిట్టక దగ్గర సోదరుడు బియ్యం బాలాడు పోచి పోరాళ్ళకు అండి పెట్టా పువ్వా పువ్వా అంటే నేనేమి చేయాలి, ఎక్కడికి వెళ్ళి తేవాలి, నీకు ఎట్లా పెట్టాలి? ఎందుకని వల్ల ఇంత అందంగా ఉన్నావు నువ్వు నన్నోళ్ళనంటే నేను బతుకుతారా? మరి ఎంతమంది లేరు మన ఊళ్ళో దొరలు? నీకు నాకు ఎంత ఒక పొడివి గోశంకర అయింది, గోశంకర అయింది. పొంగ పొంగ పొగల కూడా నీకు లేకుంటే గోసి ఎడ నేర్చినావే మాటలు నాకు బొత్త నిండా కళ్ళన్నా పోతలేవు, నా గుండెకాయ కళ్ళు దాకా ఉల్లకపోతాను లోపల. ఏందిరా కళ్ళు కావాలనా? నువ్వు చేసిన జిమ్మలో తెచ్చిన జిమ్మల పైసలన్నీ కళ్ళే తాగితే నీకు పువ్వు ఎక్కడికి వెళ్ళొస్తుందిరా? అరే వచ్చే డబ్బులు తెస్తాను నేను. ఎక్కడికి వెళ్ళొస్తుంది? పువ్వు ఎక్కడికి వెళ్ళొస్తుంది? కూరగాళ్ళకి ఎట్లాంటి పెట్టుడు? ఇగో వీళ్ళు ఆకలి ఆకలి అని ముక్కుల్లో లేలు ముత్తుకొని ఇటు నోట్లో పెట్టుకుంటాను. ఇక వాళ్ళకి ఎట్లా ఏమి చేతు ఎందు పోదు రావోరి బావా, నేను ఏమి చేయాలి, ఎక్కడ పోయి తేవాలి? సరళ ఎందుకు పోతే ఓ సరళ నీవు నువ్వు ఎక్కడికి పోయినావు? ఇంతసేపు పిలిచి పిలిచి నా నోరు ఆరకత్తా అని కాస్త తొందరగా వచ్చే మంచి ఉండు కదే. ఎందు పోదు ఏమి చేతురా గోరి బావా, పడతా
పెట్టా ఇటేమో నువ్వు తాకుండా ఊళ్ళో కూడా పడుతుంది ఈ తెచ్చిన చేపలన్నీ ఈయన మురుగు పట్టబట్టా ఈ చేపలన్నీ అటు అమ్మకరాలు పోమంటే ఈ పూరవేల కాడేవాళ్ళు అలా ఇక నీతోని సంసారం నేను ఏగలేరు ఇక. ఓ మత్త పోసాలు నువ్వేమైనా తాగి ఉంటాంటే నీ ముసలేమో నువ్వు గుసకడ పట్టాలి గుండి గుండి నిన్ను గుంజి కొట్టకమానా గుండి బరిగా పట్టాలంటే దొరికతో ఈ పద చిత్తపడి చేస్తా నువ్వు చింతపండు చేస్తే ఇంకా బొచ్చలు ఊళ్ళో దక్కనైనా దొరలు కోసి బూడా కొడక నువ్వు ఒసి బుండా కొడక నీ ఒక్కడమే కాదు ఎంతమంది లేరు దొరలు పటేళ్ల ముందట పట్టాల ముందట నా ఇజ్జత్ ఎందుకు తీస్తావురా? అవునా సరే సరేలే ఉండు మరి లొట్టి లొట్టి కళ్ళు దెత్త ముచ్చడు సాపలు దెత్త లొట్టి కళ్ళు దెత్త ముచ్చడు సాపలు దెత్త లొట్టి లొట్టి కళ్ళు దెత్త ముచ్చడు సాపలు దెత్త లొట్టి లొట్టి కళ్ళు దెత్త ముచ్చడు సాపలు దెత్త ఆటి కమల పందిరేత పోటినితో మోదు జత కమల పందిరేత పోటినితో మోదు ఆటి కమల పందిరేత పోటినితో మోదు జత కమల పందిరేత పోటినితో మోదు జత అటుని తోసి నన్ను అరడి పాలు చెయ్యవు అటుని తోసి నన్ను అరడి పాలు చెయ్యవు లొట్టి లొట్టి కళ్ళు దెత్త ముచ్చడు సాపలు దెత్త లొట్టి లొట్టి కళ్ళు దెత్త ముచ్చడు సాపలు దెత్త ఓసే గున్నమ్మా లొట్టెడు తెల్లగాలు తెత్తా ఇగో బుట్టెడు కాచిన చేపలు తెత్తా తాటి కమ్మల పందిరేత్తా మస్తుగా తాగి పునః ఎంజాయ్ చేద్దాం సరే సరే నీ సరేనా? సంతోషం బాబా సరే సరే నీ బండ మనకు సంతోషమాయ బాబా సంతోషమాయ బాబా సంతోషమాయ బాబా సంబరము మాయ బాబా సంతోషమాయ బాబా సంబరము మాయ బాబా అట్టి వాడలేని నాతో ఒట్టు పెట్టురా బాబా అట్టి వాడలేని నాతో ఒట్టు పెట్టురా బాబా ఓరే పోషాలు ఇక బుట్టలు లొట్టి తెచ్చినామంటే నాకు ఫుల్ సంతోషం ఉన్నది అవు ఇక ఈ కాళ్ళ నుండి ఇవాళ మనం ఇద్దరం తాగుదాం కానీ. ఇక ఆడిన ఇక రేపు ఆడినట్టు పాటే మాకు మనం ఇద్దరం ఏమున్నది? తాగుదాం. సరే సరే నీ సంగతి చెప్తా కానీ అదే సరళా ఆ, సరే నువ్వు అన్ని చెప్తాను కానీ అంతెత్తున ఉన్నది అంతా తగ్గి ఎట్లున్నదా? తగ్గి సూపర్ ఉన్నది అన్ని శతకులు నాకు అతగా చెప్పావు గాని అన్ని శతకులు నాకు అతగా చెప్పావు గాని అన్ని చెరకులు నాకు అతగా చెప్పావు గాని అన్ని చెరకులు నాకు అతగా చెప్పావు గాని బుగ్గ మీద కాసే కడితే ఓ సాలమ్మ బుగ్గ మీద కాసే కడితే ఓ సాలమ్మ బుగ్గ మీద కాసే కడితే ఓ సాలమ్మ బుగ్గ మీద కాసే కడితే ఓ సాలమ్మ. అరే అలా చెప్పండి ఆ,
గీర ఎవరు కొరికిందో గది నాకు కావాలి. గది కావాలి నాకు. కావరా నీకు ఇదే తాగబడదా? ఈర ఈర ఎందుకు కాటపడ్డది? ఎంత పడదా చెప్పాలి. చెప్పానా? అట్టిగా పడుతుందా? సరే చెప్తా చూడు. చక్కని చిలుకలకు చక్కరయ్యనే పోతే, చక్కని చిలుకలకు చక్కరయ్యనే పోతే, చక్కని చిలుకలకు చక్కరయ్యనే పోతే, చక్కని చిలుకలకు చక్కరయ్యనే పోతే, కాకి ముద్దిరమ్మ కాటే తిరిగి పోశాడు, కాకి ముద్దిరమ్మ కాటే శివోయ పోశాడు, ముద్దిరమ్మ కాటే శివోయ పోశాడు, చక్కని చిలుకలకు చక్కరయ్యనే పోతే, చక్కని చిలుకలకు చక్కరయ్యనే పోతే. ఒరే పోశాడు, ఇగో నేను రోజు రామచిలుకలకు చక్కెర అమ్ముతాను, నీకు తెలిసేగా? అవును. మరి అట్లా 4 రామచిలుకలల్లా ఒక్క రామచిలుక గీడబెట్టి, ఒక్క రామచిలుక గీడబెట్టి, సరే 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 గీడబెట్టి ఇంకో అంత బాగా చెప్తాను కానీ నాకు ఎరికేది సంగతి మొత్తం. ఏమేరక చెప్పు. నువ్వు ఏం చేసేదా నాకు తెలుసు. నేను ఏం అన్ని చేస్తాను సంగతులు నాకు అతకా చెప్పావు కానీ, అన్ని సంగతులు నాకు అతకా చెప్పావు కానీ, అన్ని సంగతులు నాకు అతకా చెప్పావు కానీ, అన్ని సంగతులు నాకు అతకా చెప్పావు కానీ, ఎట్లా జరిగిందంటావా? అవునే అదంటే పోని అన్నిటికీ నేను ఒప్పుకుంటాను. గీరు రైగా ఎట్లా పడింది? గీర గీర అదే గది కావాలి నాకు. పోసి పోసిగా గిదానికైనాడు వాడేది. పోరి పోసిగా పోసిగా చిన్నమ్మ ఇంటికి చింతపండు పోతే, చిన్నమ్మ ఇంటికి చింతపండు పోతే, చిన్నమ్మ ఇంటికి చింతపండు పోతే, చిన్నమ్మ ఇంటికి చింతపండు పోతే, చింత చిల్ల తడిగి చిలికిందో ఈ పోశాడు, చింత చిల్ల తడిగి చిలికిందో ఈ పోశాడు, నీకే అనుమానమా ఓ పోశాడు, నీకే అనుమానమా ఓ పోశాడు, నీకే అనుమానమా ఓ పోశాడు, నీకే అనుమానమా ఓ పోశాడు. ఓరి పోశాలు, మనకు చింతపండు ఉన్నదా? చేపల కూర చేస్తే అన్ని తుక్కు తుక్కు అయితే అని గా చిన్నమ్మ గారింటికి చింతపండు పోయినా. సరేనా? ఇక చింతపండుకు తెచ్చిపోతే ఆ చింత చెట్టు కిందికి వెళ్ళే దారింటే మరి అన్ని షరతులు నాకు అతకా చెప్పావు కానీ, అన్ని చదువులు నాకు అసలు చెప్పేవు కానీ, అన్ని షరతులు నాకు అతకా చెప్పావు కానీ, అన్ని చదువులు నాకు అసలు చెప్పేవు కానీ, శరీరకు దేవికే ఓ సరళమ్మ, జమీనకు దేవికే ఓ సరళమ్మ, శరీరకు దేవికే ఓ సరళమ్మ. జమీనకు దేవికే ఓ సరళమ్మ. సరే అదంటే పోని దానికి ఒప్పుకుంటానా. నీ బొచ్చ మీద గుప్పెట్ల తేలింది గది కావాలి. ఈ బొచ్చ మీద గుబ్బ ఏందిరా పోసిగా ఈడ నీకేడా పడతాదిరా గుప్పు ఇగో గీడ గీడ పోసి కాదా? గిది గిది ఇంత అనుమానం ఎందుకురా పోసా నీకు? ఇంత అనుమానం వస్తాంది. ఇక నీతో కాపురం చేయరా పోసా. నాకు నువ్వు ఎంత చక్కదాని కింద మాట్లాడతాయి. ఇక నేను వెళ్ళిపోతుగా నీకుండా అబ్బాయి కోమాటింటికి నేను ఉప్పు మిరపకాయలకు కోమాటింటికి పోతే, ఉప్పు మిరపకాయలకు కోమాటింటికి పోతే, ఉప్పు మిరపకాయలకు కోమాటింటికి పోతే, ఉప్పు మిరపకాయలకు కోమాటింటికి పోతే, తంగిడి బాటంచి తలిగిందో ఈ పోషాలో, అంగడి బాటంచి తలిగిందో ఈ పోషాలో, తంగిడి బాటంచి తలిగిందో ఈ పోషాలో, అంగడి బాటంచి తలిగిందో ఈ పోషాలో, నీకే అనుమానమా ఓ పోషాలో, నీకే అనుమానమా ఓ పోషాలో. ఓ పోషా ఇక కొట్టురా ఎట్లా కొడతామో. ఇగో ఉప్పు మిరపకాయలకు నేను సావుకారింటికి పోయినా. ఆ సావుకారి కొద్దిగా ముసల సావుకారి అదే 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 గానే ఉన్నది.
ఇక ఇటు బాడి వేసిండు, ఆ, ఇటు మిరపకాయలు వేసిండు, ఆ. అలానే అయితే ఉప్పు పెట్టేసిండు. ఆ. అది పొరపాటు ఎక్కువ ఇట్లాగా చచ్చి కదా. అవునా ఇక దీనికి అనుమానం తెత్తరా? అత్త అబ్బా ఏం చెప్తారు అన్ని షరతులు నాకు అతుకా చెప్పావు గాని 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 పులోన పూలెక్కడివే ఓ సరళమ్మ పులోన పూలెక్కడివే ఓ సరళమ్మ పులోన పూలెక్కడివే ఓ సరళమ్మ పులోన పూలెక్కడివే ఓ సరళమ్మ. అవునే ఆ, అదంటే పోని ఆ. నేను ఒప్పుకుంటున్నా ఆ. నీ కొప్పుల పూలెవడు పెట్టిండో ఒక గది నాకు చెప్పాలి దీ కొప్పుల పువ్వు. నాకు చెప్పాలి అరే పోషాయా ఆ. వంట చెరుకులు లేక అడవికి పోతే 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 మగని పప్పు నిండిందో ఈ పోషాలు 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 నీకే అనుమానమా ఓ పోషాలు నీకే అనుమానమా ఓ పోషాలు. ఒరే పోషాలు, మనకు గిన్నెని కట్టె పుల్లలు ఉన్నాయా? ఎన్నడన్నా తెచ్చినవా? ఆ. మరి అన్నం కూర ఎట్లయితది? అవునా? మరి తానం వాడడానికి ఉడుకు నీళ్ళు ఎట్లయితాయి? అవునా ఆ, సరే సరే ఓహో నీ కోపం అంతా మొన్నటిదే ఇగో ఇప్పుడు నాకు అర్థమైంది ఆ. నీ కోపం అంతా మొన్నటిదే అందుకే నన్ను వస్తలేవు ఆ రోజు అర్ధశేరే దొరికితే నేను ఒక్కనే ఆయన నీవు పోయలే అదే కోపం అయింది కాదే భర్త పోషాలు, నేను ఒక్క మాట చెప్తాను, ఆ మాట విను. ఒరే పోషాలు, ఇక అదే అంత కాదు కానీ అగో గట్లబడి మనకు ఎవరో వస్తున్నారు, మనకు గిరాకీ వచ్చినట్టే. ఇక మనం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పోష